హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో సావిత్రి, కాంతమ్మ అనే అత్తాకోడళ్ళు ఉన్నారు. అత్తయ్య, అత్తయ్య, ఈరోజు చాలా మంచి రోజంట. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి మనం కోరుకుంటే ఏదైనా కోరికలు అవి తీరిపోతాయంట స్వామీజీ చెప్పారు. అందుకే నేను ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళతాను అని కంగారుగా వచ్చి చెప్పింది సావిత్రి. అంటే ఇది ఇప్పుడు ఉపవాసం ఉండి సాయంత్రం వెళ్ళి నగలు చీరలు కావాలని కోరుకుంటుందేమో. అమ్మో, దానికొక్కదానికి నగలు చీరలు అయితే ఎట్లా, నేను కూడా కోరుకుంటాను, నేను కూడా ఉపవాసం ఉంటాను అని మనసులో అనుకుని, అయితే నేను కూడా ఉంటానమ్మే, అంత మంచి రోజైతే ఎందుకు వదులుకోవటం, ఈ రోజంతా నేను కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నీతో పాటు గుడికి వస్తానే అంది కాంతమ్మ. నాతో పోటీకేగా మీరిప్పుడు ఉపవాసం ఉంటానంటుంది అని మనసులో అనుకుని, సరే అత్తయ్య, ఎవరొద్దన్నారు, మీరు కూడా ఉపవాసం ఉండండి, సాయంత్రం ఇద్దరం గుడికి వెళదాం అంది కోడలు. అలా ఆ రోజంతా అత్తాకోడళ్ళిద్దరూ ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళారు. మా అత్తగారు ఏం వరం కోరుకుంటారో నాకు బాగా తెలుసు. నా కోడలు ఏం కోరుకుంటుందో అవన్నీ నాకే కావాలి అని. అందుకే నేను నగలు చీరలు అడగను, నా కన్ను పోవాలని కోరుకుంటాను. అప్పుడు నా కన్ను పోయిద్ది కదా, అంటే మా అత్తగారికి కూడా కన్ను పోతుంది. అలాగే అడగాలి అని అనుకుని, దేవుడా, నాకు ఒక కన్ను గుడ్డి కన్ను అయిపోవాలి అని వరం కోరుకుంది సావిత్రి. ఇక అత్తగారి మనసులో కోరిక ఏమిటంటే, దేవుడా, నా కోడలు ఏవైతే కోరుకుందో వాటికి రెట్టింపు నాకు ఇవ్వు దేవుడా అని వరం కోరుకుంది అత్తగారు. దాంతో కోడలికి ఒక కన్ను, అత్తగారికి 2 కళ్ళు పోయాయి. ఇద్దరూ గుడ్డివారైపోయారు. ఈ విషయం సావిత్రి భర్త సావిత్రయ్యకు తెలిసింది. సావిత్రయ్య హడావుడిగా స్వామీజీ వద్దకు వెళ్ళి, స్వామి, నా భార్యకి ఈరోజు పర్వదినమని, ఈ రోజంతా ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి కోరుకున్న కోరికలన్నీ తీరతాయని మీరు చెప్పారంటగా అని జరిగిందంతా చెప్పి, స్వామి, నా తల్లికి నా భార్యకి చూపు రావాలి, వాళ్ళకి చూపు రావాలంటే నేనేం చెయ్యాలి? నేను కూడా రేపంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి నా భార్యకి నా తల్లికి చూపు వచ్చేయాలని కోరుకోనా? అప్పుడు వాళ్ళకి చూపు వచ్చేస్తుందా అని కంగారుగా అడిగాడు సావిత్రయ్య. నీ కోరిక తీరాలంటే ఇలాంటి రోజే మరలా రావాలి సావిత్రయ్య. అంటే 1 సంవత్సరం పడుతుంది. అప్పటి వరకు వేచి ఉండు. అప్పుడు ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి నీ కోరిక కోరుకో, అప్పుడు తీరుతుంది అన్నారు స్వామీజీ. ఇక బాధగా ఇంటికి వచ్చి భార్యకి తల్లికి సేవలు చేస్తూ ఇంటి పని బయట పని చూసుకుంటూ నానా కష్టాలు పడి సంవత్సరం తరువాత అదే రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి, స్వామి, నా భార్యకి నా తల్లికి చూపు వచ్చేయాలి, అదే నా కోరిక అని తన కోరికను కోరాడు సావిత్రయ్య. వెంటనే తల్లికి భార్యకి చూపు వచ్చేసింది. దేవుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు, ఈ రోజుతో నా కష్టాలు తీరిని అని దేవుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు సావిత్రయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.